హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? ఒక చిన్న అప్డేట్ ఇద్దామని చెప్పి నేను మీకు ఈ వీడియో చేసిస్తున్నాను. చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. సార్ మా ఎగ్జాము సెక్షన్ కంట్రోలరు అండ్ ఎన్‌టిపిసి ఒకే రోజు వచ్చినాయి సార్. ఏం చేయాలి అంటే టెన్షన్ పడుతూ ఉన్నారు. వాళ్ళందరి కోసం ఒక చిన్న అప్డేట్ అండి. టెన్షన్ పడకండి. నార్మల్‌గా ఫస్ట్ మనం సిట్యుయేషన్ చూసుకున్నాం అనుకుంటే సెక్షన్ కంట్రోలర్ వచ్చేసి మనకి ఏ డేట్‌న ఎగ్జామ్ ఉంది? 11వ తారీఖు ఫిబ్రవరి నెల 2026 అని చెప్పి మనకి నోటిఫికేషన్ ఈ కొత్తగా రిలీజ్ చేసిన సెక్షన్ కంట్రోలర్ పోస్టు అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది బాగానే ఉంది. అయితే ఇప్పుడేం చేశారంటే సెక్షన్ కంట్రోలర్ పోస్ట్ అదే రోజున మనకి ఎన్‌టిపిసి నోటీసు రీసెంట్‌గా ఇవాళ ఒక నోటీస్ వదిలారు. ఆ నోటీస్‌కి సంబంధించి ఒకసారి చూద్దాం ఏమంటున్నారు ఆ నోటీస్‌లోని. స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలిసిందే ఆర్ఆర్‌బీకి సంబంధించి మన దగ్గర ఆల్రెడీ మంచి కోర్సెస్ యాప్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. మంచి మెమరీ హింట్స్‌తో, మైండ్ మ్యాప్స్‌తో, ప్రింటబుల్ ఫార్మాట్‌లో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియము ప్రతీదీ కవర్ చేసుకుంటా మీకు మంచి మెమరీ హింట్స్‌తో పాటు మీకు డెప్త్‌గా గుర్తుండేలాగా ఎన్‌సీఈఆర్‌టీస్‌తో మన దగ్గర కోర్సెస్ యాప్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మన దగ్గర 4 టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. అండ్ మీకు మంచి మెమరీ హింట్స్‌తో కోర్సెస్ అవైలబుల్‌గా ఉంటాయి. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సరే, నోటీస్ సంబంధించి చూసుకున్నాం అనుకుంటే మనకి ఏమంటున్నారు ఇప్పుడు రిలీజ్ అయిన నోటిఫికేషన్ సంబంధించి CN 05 ఎవరికి? ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళ కోసం. ఏదైతే CN 05 2024 నోటిఫికేషన్ వచ్చిందో దానికి సంబంధించి 2025లో ఎప్పుడు 2025లో ఎవరైతే ఎగ్జామ్ రాసున్నారో CBT 1 క్లియర్ చేసి 2 కూడా క్లియర్ చేసి ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏదైతే టైపింగ్ టెస్ట్ పెట్టాలో అందులో ఒక ఘనత, ఒక మంచి కార్యం ఒకటి చేపట్టారు మన రైల్వే వాళ్ళు. ఏం చేశారయ్యా అంటే, ఆ రోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. ఎవరు? మన పిల్లలందరూ చాలా ఇబ్బంది పడ్డారు. అక్కడ పారాగ్రాఫ్స్ గాని అండ్ అక్కడ ఎక్విప్‌మెంట్ దగ్గర కూడా చాలా ఇబ్బంది పడ్డారని నాకు మెసేజెస్ పెట్టారు. అయితే మొత్తానికి సంబంధించి ఆ 28వ తారీఖు ఏదైతే ఎగ్జామినేషన్ జరిగిందో, ఆ రోజు ఎవరైతే బాగా రాసారు అనుకుంటున్నారో వాళ్ళెవ్వరూ రాయనవసరం లేదు. ఎవరైతే బాగా రాయలేదనుకుంటున్నారో వాళ్ళందరూ బాగా కష్టపడి మెయిల్స్, దాని తర్వాత మెసేజెస్, దాని తర్వాత బాగా కష్టపడ్డారు ట్వీట్స్‌తో వాళ్ళకి రీషెడ్యూలింగ్ ఆప్షన్ ఇచ్చారు. ఇది మనకు తెలిసిందే ఆల్రెడీ దీని గురించి వీడియోలో మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ రీషెడ్యూలింగ్ ఎప్పుడు చేశారయ్యా అని చెప్పి చూసుకుంటే, ఎప్పుడు చేశారు సార్ అంటే 11వ తారీఖంట. ఎప్పుడు? 11వ తారీఖు 2026 ఫిబ్రవరి నెల. ఏ రోజుది? ఏ రోజు సార్ ఇది అంటే, మనకి ఏదైతే సెక్షన్ కంట్రోలర్ పోస్ట్ ఏదైతే రిలీజ్ చేశారో దానికి సంబంధించి 10, 11 ఎగ్జామ్ పెడుతున్నారు కదా! అదే రోజు ఈ ఎగ్జామ్ కూడా వస్తా ఉంది. అయితే వీళ్ళు తొందరపాటుతో ఇచ్చారా? తెలిసే ఇచ్చారా? ఏవో తెలీదు గానీ ఇచ్చేసారు ఈ నోటిఫికేషన్. నోటీస్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఏమై ఉండొచ్చు? నెక్స్ట్ ఏం జరగొచ్చు అని చెప్పి చూసుకుంటే 100% అండి. 99 కూడా కాదు. పక్కా ఇది పోస్ట్‌పోన్ రీషెడ్యూలింగ్‌కి మళ్ళీ రీషెడ్యూలింగ్ అవుతది. ఎందుకు రీషెడ్యూలింగ్ అవుతదని చెప్పి నేను అంటున్నానంటే, చాలా మంది స్టూడెంట్స్ ఇద్దరిలో ప్రతి ఇద్దరిలో ఒకళ్ళు అందులో మీకు ఎన్‌టీపీసీకి సంబంధించి అప్లై చేసినోళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఓకే. సరే, కాంపిటీషన్ ఎలాగో తగ్గుతుంది. ఒకవేళ ఒకే రోజు ఎగ్జామ్ ఉంటే ఎవరైతే మెయిన్స్ రాయబోతున్నారో వాళ్ళందరూ అటువైపు వెళ్ళిపోతారు. ఎవరైతే సెక్షన్ కంట్రోల్ రాయబోతున్నారో వాళ్ళందరూ CBT 2లో క్వాలిఫై ఉన్నోళ్ళందరూ అటు వెళ్ళిపోతారు. కాంపిటీషన్ తగ్గుతుంది. వాళ్ళ టైపింగ్ టెస్ట్‌కి వాళ్ళు వెళ్ళిపోతారు. కాకపోతే, కాకపోతే ఆ టైపింగ్ టెస్ట్‌లో కూడా వాళ్ళు క్వాలిఫై అవుతారో లేదో తెలీదు గదా! అందులో కొంతమంది మిగిలిపోతారు గదా! టైపింగ్ టెస్ట్ కూడా మనకి కట్ ఆఫ్‌లుంటాయి. సో, క్వాలిఫై అవుతారో లేదో తెలీదు గదా! వాళ్ళకి అన్యాయం చేసినట్టే. సో, అందుకని రేపు పొద్దున మీరు కూడా ఆ ప్లేస్‌లో ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. అందుకని వద్దు. ప్రశాంతంగా వాళ్ళు పోస్ట్‌పోన్ చేస్తారు. మళ్ళీ రీషెడ్యూలింగ్ చేస్తారు. టెన్షన్ ఏం లేదు. కాకపోతే మీరు కూడా మీ వంతుగా ఎక్కడైనా మీకు మెసేజెస్ గాని, లేదంటే ట్వీట్స్ గాని కనిపించినప్పుడు కొద్దిగా ఈ న్యూస్‌ని కొద్దిగా అవేర్ చేయగలిగితే హైయర్ ఎవరైతే మన ఆర్ఆర్‌బీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ వరకు న్యూస్ రీచ్ అవుతుంది. 99% రీచ్ అవుతదిలెండి. కాకపోతే మన తరఫు నుంచి కూడా మనం కొద్దిగా సపోర్ట్ చేయాలి. ఓకేనా? సో, మెంటర్‌షిప్ కోర్స్ యాప్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. మంచి మెంటర్‌షిప్ కోర్సెస్ మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక ఆర్మీ టైప్ అట్మాస్ఫియర్, ఒక కాలేజ్, స్కూల్ టైప్ అట్మాస్ఫియర్. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏం ప్రిపేర్ అవ్వాలి? ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి? మార్నింగ్ షెడ్యూల్ దగ్గర నుంచి వీక్లీ షెడ్యూల్, మంత్లీ షెడ్యూల్, డైలీ షెడ్యూల్, దాంతో పాటు మీరు ప్రిపేర్ అయింది కరెక్ట్‌గానే ప్రిపేర్ అవుతున్నారా? మీరు చదువుతున్నారు బాగానే ఉంది. ఫండమెంటల్ రైట్స్ మీరు చదివేసాను అయిపోయింది అనుకుంటున్నారు. 4 బిట్సో, 5 బిట్సో ఒక టెస్ట్ సీరీసో ఇచ్చేస్తారు. అది మార్కులు బాగా వచ్చినాయంటే పక్కన పెట్టేస్తారు. కానీ అది ఎగ్జామ్‌కి సరిపడా ప్రిపేర్ అయ్యారా లేదా అనేది మీకు ఎవరు జడ్జ్ చేస్తారంటే, ఈవినింగ్ నేను మీతో ఓరల్ టెస్ట్ తీసుకుంటాను మెంటర్‌షిప్‌లో. ఈ ఓరల్ టెస్ట్‌లో నేను మిమ్మల్ని అనలైజ్ చేస్తాను. ఆ టాపిక్ క్లియర్‌గా ఉన్నారా లేదా అనేది. ఓకే. సో, ఇలాంటివి మెంటర్‌షిప్‌లో డైలీ యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ టాపిక్‌కి సంబంధించి టెస్ట్ ఉంటుంది. ఎవ్రీ టాపిక్ సంబంధించి ఎలా చదవాలి? ఎక్కడి నుంచి చదవాలి? ఎప్పుడు చదవాలి?
ఈ ఈ టాపిక్ కరెంట్ అఫైర్స్‌లో ఉందా లేదా ప్రతీదీ నేను మీకు గైడ్ చేస్తూ ఉంటాను. మెంటర్‌షిప్ కోసం 9491370061 నాకు టెక్స్ట్ చేయండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ యాప్‌లో మంచి కోర్సెస్ ఉన్నాయి. వీడియో కోర్స్ మేము ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాం సార్. మాకు క్లారిటీ ఉంది అనుకుంటారా? యాప్‌లో మంచి కోర్సెస్ ఉన్నాయి. వీడియో కోర్సెస్ అందులో ప్రిపేర్ అవ్వండి. అట్ ద సేమ్ టైమ్ మీకు గైడెన్స్ కావాలి. ఓన్లీ పీడిఎఫ్స్ కావాలి అండ్ కొద్దిగా గైడెన్స్ కావాలి మాకంటే గైడెన్స్ కోర్స్ కూడా ఆర్ఆర్‌బీకి సంబంధించి యాప్‌లో అవైలబుల్ ఉంది. చూడడానికి ట్రై చేయండి. అన్ని చాలా తక్కువ ప్రైజెస్‌లో ఉంటాయి. దానికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే 9491370061 నాకు టెక్స్ట్ చేయండి. ఓకే. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ జాయినింగ్. హావ్ ఎ నైస్ డే. బై బై.